హాయ్ గైస్, నేను ఇవాళ ఆలు 65 చేస్తున్నాను అనమాట. క్యాటరింగ్ స్టైల్లో చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. దానికోసం నేను ఒక 5 పొటాటోస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని బాయిల్ చేసుకుందాము. కుక్కర్ పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు పొటాటోస్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. విజిల్ కూడా దిగిపోయింది అనమాట ఆఫ్ చేసుకున్న తర్వాత. సో తీసుకొని చూసుకుందాం. పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను పీల్ అయితే చేసేస్తాను. ఇలా చిన్న చిన్నగా పీల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా అంటే నేను ఒక 1.5 స్పూను సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్నర కారం, 1/2 స్పూను మసాలా పొడి, 1/4 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్నర పెరుగు మీద మింగడనమాట వేసుకొని ఫస్ట్ ఇట్లన్నిటినీ కూడా ఈ విధంగా అన్నిటికీ పట్టేలాగా ఈ మసాలా అంతా కలుపుకోవాలి. ఇది ఏంటంటే మనకి సైడ్ డిష్గా బాగా యూజ్ అవుతుంది అనమాట. సాంబార్లో నంచుకోవడానికి, పప్పు అన్నం తిన్నప్పుడు అప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇలా ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్తో 4 స్పూన్స్ కార్న్ఫ్లవర్, అంటే నేను తీసుకున్న 5 పొటాటోస్కి చెప్తున్నాను అనమాట. నేను సూప్ స్పూన్తో 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. అదే స్పూనుతో 1 స్పూను బియ్యం పిండి వేసుకొని వాటర్ అన్నది యాడ్ చేసుకోకుండా ఇది మొత్తం దీనికి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే పొటాటోలో ఉడకబెట్టాం కాబట్టి అందులో కొంచెం వాటర్ అన్నది ఉంటుంది కాబట్టి వాటర్ అన్నది యాడ్ చేసుకోకర్లేదు. ఈ తడితోనే ఈ పిండి అంతా కూడా పట్టేస్తుంది. కావాలంటే కనుక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఈ లోపు ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇది కూడా ఒక 10 మినిట్స్ అయిపోతుంది. అలా అయితే పెట్టేసుకున్నాను డీప్ ఫ్రై చేసుకోవడానికి. పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు మన ఇష్టం అనమాట, మనకి ఎన్ని కావాలంటే అన్ని, అండ్ కొంచెం కరివేపాకు వేసి దీన్ని మళ్ళీ ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్లో వేసేసుకుందాం. ఇప్పుడు మన మసాలా అవి పట్టించుకున్న పొటాటో ఉంది కదా, లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా అంతా ఒక దగ్గర అయిపోకుండా ఈ విధంగా హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మాడిపోతుంది, లోపల పొటాటో అన్నది ఏగదనమాట. ఆల్రెడీ బాయిల్ అయింది, తొందరగానే ఇది అవుతుంది. సో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటి అంటే అంతా కూడా బాగా ఏగుతుంది అన్నమాట. మధ్యలో కదుపుకుంటూ ఉండాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకుంటే కొంచెం రెడ్ కలర్లో వస్తుంది, కానీ నేను ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి న్యాచురల్గానే ఉంది. కరెక్ట్గా నేను చెప్పినట్టు సేమ్ అదే క్వాంటిటీ, అదే కార్న్ఫ్లవర్ అంతే వేస్తే కనుక కరెక్ట్గా పట్టినట్టుగా మసాలా ఈ విధంగా పడుతుంది అన్నమాట. వాటర్ పోస్తే లూజ్ అయిపోతుంది. వాటర్ అన్నది యాడ్ చేయొద్దు. చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఉంది కదా, అది కూడా ఈ విధంగానే మొత్తం ఉన్న ఆలు మొత్తం కూడా ఈ విధంగానే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఎంత క్రంచీగా క్యాటరింగ్ స్టైల్లో ఆలు 65 అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం పప్పుతో, సాంబార్తో వాటితో సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్.